కొంటున్న అమ్ముతున్న ఏదైతే సినీ ప్రముఖులను విచారించేందుకు సిట్టు పూర్తిగా సిద్ధమైంది. ఏదైతే ఎక్సైజ్ శాఖలోని 5వ అంతస్తులో సిట్టు కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే సిట్టు కార్యాలయంలో పూర్తిగా అధునాతన వ్యవస్థలు ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తిగా ఏదైతే వీడియోగ్రఫీ ఎవరైతే రాబోతున్న సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ వీడియోగ్రఫీ చేసి వాళ్ళ సమయం విచారణ చెబుతున్నాం. మనం మొత్తం చూస్తున్నాం. సిట్టు కార్యాలయంలో మనం ఉన్నాము. ఈ సిట్టు కార్యాలయం పూర్తిగా ఇది ఒక అధునాతనమని చెప్పవచ్చు. దీంట్లో పూర్తిగా ఎక్కడెక్కడ ఎవరినైతే విచారణ జరుపుతున్నారో, విచారణ చేస్తున్నారో, ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని పూర్తిగా వీడియోగ్రఫీ తీస్తారు. పూర్తిగా వాళ్ళ అనుమానం కదలికను కూడా రికార్డ్ చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి అనుమానం లేకుండా చూస్తారు. అయితే చూసినట్లయితే ఈ సిట్టు కార్యాలయంలో ఈ నెల 19 నుంచి మొత్తం 27 వరకు మొత్తం 20 మంది సినీ ప్రముఖుల్ని ఇందులో విచారించబోతున్నారు. దీంట్లో ప్రముఖంగా చూసినట్లయితే చాలా విషయాలు దీంట్లో ఉన్నాయని చెప్పవచ్చు. దీంట్లో ప్రముఖంగా ఎవరైతే విచారణ ఎదుర్కోబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి వీళ్ళు విచారణ చేయబోతున్నారు. మనం చూస్తున్నట్లు ఇక్కడ పూర్తిగా ఈ రూమ్లోనే అందరినీ సినీ ప్రముఖుల్ని విచారిస్తున్నారు. సినీ ప్రముఖులు మొత్తం అందరినీ కూడా ఇందులోనే విచారించి ఇక్కడనే స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. దీంట్లో చూసినట్లయితే మొత్తం 19 మందిని విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికీ 10 మంది నోటీసులు అందుకున్నారు. వీళ్ళలో ఏదైతే సినీ ప్రముఖులు చూసినట్లయితే మహిళలు ఇద్దరిని తప్పించి ఏదైతే చార్మి కావచ్చు, మమేద్ ఖాన్ తప్పించి వీళ్ళిద్దరిని తప్పించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇదే కార్యాలయంలో విచారిస్తామని చెప్పి ఏదైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హకున్ సబ్రాల్ చెప్పడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఎక్కడో పెద్ద మొత్తంలో సినీ ప్రముఖుల జాబితా ఉంది. మొత్తం 40 మంది పైగా సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఇప్పటివరకు ఆధారాలు లభ్యమైనాయి. ఈ ఆధారాల మేరకు వీళ్ళపై విచారణ జరుపుతున్నారు. ఏదైతే కెల్విన్ లిస్టులో ఉన్న డాటా ఆధారంగా దీంట్లో విచారణ చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి అధికారులు అంటున్నారు. అంతేకాకుండా దీంట్లో మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు దీంట్లో ప్రస్తుతానికి విజిట్ చేస్తున్నారు. దీంట్లో పూర్తిగా ఈ అధునాతన వ్యవస్థని పూర్తిగా చెక్ చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న వీడియో రికార్డింగ్ ఎలా ఉంది, వీడియోగ్రఫీ ఎలా ఉంది, దీన్ని విచారణ చేయబోతున్న అధికారులు ఎవరెవరు, ఎలా ఉంటుంది, అంతేకాకుండా ఈ క్వశ్చనీర్ ఎలా ఉంటుంది. ప్రధానంగా చూసినట్లయితే 3 లెవెల్లో క్వశ్చనీర్ ఉండబోతుంది. ఒక 50 పైగా క్వశ్చన్లు ఉంటున్నాయని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ వరప్రసాద్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ. టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇవ్వటం జరిగింది. డ్రగ్స్ కేసులో ఈ రోజు ఒక ప్రముఖుడిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది నోటీసులు అందుకున్నారు. నోటీసులు అందుకున్నా కూడా కొంతమంది హీరోలు మాకు ఎటువంటి సంబంధం లేదని ఎన్టీవీతో చెప్పడం జరుగుతోంది. రైట్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఈ రోజు కీలకమైన అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? రియాక్షన్స్ అయితే అదే విధంగా ఉంటాయి. తమకు సంబంధం లేదు, తాము డ్రగ్స్ తీసుకోవట్లేదు, కనీసం సిగరెట్ కూడా తాగే అలవాటు లేదనేటువంటి విషయం ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. కానీ విచారణలో కానీ వాళ్ళు సేకరించినటువంటి ఆధారాల్లో కానీ చాలా స్పష్టంగా వీళ్ళు కెల్విన్ ముఠా నుంచి అలాగే నైజీరియా నుంచి కూడా భారీ స్థాయిలో డ్రగ్స్ను ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళు అందరికి కూడా సరఫరా చేస్తున్నట్టు ఆ విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి. కెల్విన్ ముఠా 2014 నుంచి పూరి జగన్నాథ్కు సప్లై చేయడం, అలా రోజుకు కొన్ని గ్రాముల చొప్పున సప్లై చేయడం, ఆ వారానికి డబ్బులు పే చేయడం, అంటే వారానికి ఒక్కసారి ఆ డబ్బులు వాళ్లకు ఇవ్వడం, ఆ కెల్విన్ ముఠాకు ఇవ్వడం. వీళ్ళంతా కూడా విదేశాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి హైదరాబాద్లో ఒక ప్రముఖ ఏరియాలో వాళ్ళు ఆ పూరి జగన్నాథ్కు సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వడం, ఆ వ్యక్తి పూరి జగన్నాథ్కి ఇవ్వడం, పూరి జగన్నాథ్ తర్వాత కొంతమందికి ఈ విధంగా ఇవ్వడం అనేది
ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనొకసారి ఆ జాబితాను పరిశీలిస్తే నోటీసులు అందుకున్న వాళ్ళ వివరాలను చూస్తే పూరి జగన్నాథ్ ఉన్నాడు, ప్రముఖ హీరో రవితేజ ఉన్నాడు, అలాగే శ్రీనివాసరావు ఉన్నాడు. ఇతడు రవితేజ డైరెక్టర్, చార్మి హీరోయిన్ ఉంది, మమైత్ ఖాన్ ఉంది, అలాగే ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఉన్నాడు, నవదీప్ ఉన్నాడు, తరుణ్ ఉన్నాడు. ఇలా 10 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వీళ్ళంతా కూడా డ్రగ్స్ లేనిదే రోజు గడవనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడైంది. అయితే 19 నుంచి 27 వరకు వీళ్ళందరినీ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏంటి, వీళ్ళు ఆధారాలు ఏ రకమైనటువంటి ఆధారాలు వాళ్ళకు చూపుతారు, అంటే వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుంది, దాన్ని ఎవరికి అందించారు, ఎవరి ద్వారా వీళ్ళందరికీ కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆధారాలు వాళ్ళ ముందు పెడితే అప్పుడు వాళ్ళ సమాధానం ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళ రియాక్షన్స్ అన్ని చూస్తే గనక తమకు సంబంధం లేదు అనేటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. కానీ రేపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏవైనటువంటిది కూడా చాలా కీలకంగా మారబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నవదీప్ మాట్లాడాడు, తనకి ఏ సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్పాడు.